కరగనమల్లి మండలం కన్వీనర్ అయిన పోతరాయ్ గారికి, అదేవిధంగా వేదిక రంగచ్చిన పెద్దలు, గవర్నర్లు, హిందూపురం పార్లమెంటు ఎంపీ బీకే పార్థసారథి గారికి, అదేవిధంగా ధర్మవరం ఇన్ఛార్జ్ బైటాల శ్రీరాంబాబు గారికి, నెట్టి వెంకటేష్ అన్న గారికి, అదేవిధంగా ఇప్పుడే కొత్త పెళ్లి కొడుకైన మన మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయుడు గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ ఇద్దరు పెళ్లి కొడుకులే, యువకుడు మన గంగలకుంట కిష్ట మార్కెట్ వైస్ చైర్మన్ గారైన గంగలకుంట కిష్ట గారికి, అదేవిధంగా డైరెక్టర్ దేవరకొండ సాలమ్మ గారికి, అదేవిధంగా డైరెక్టర్ శివలక్ష్మి గారికి, మన మార్కెట్ డైరెక్టర్ చెన్నకేశ్వర నాయుడన్న గారికి, బీజేపీ డైరెక్టర్ గారైన పోతన్న గారికి, పిఆర్ కొట్టాల, మన డైరెక్టర్ బాలానాయక్ పంపనూరు తాండా, డైరెక్టర్ అయిన రఘునాథ్ రెడ్డి సడప, అదేవిధంగా ఇంకో డైరెక్టర్ నాగలక్ష్మి పామరాయి, రామాంజనమ్మ రాప్తాడు, లక్ష్మణేశమ్మ చెన్నై కొత్తపల్లి, అంకే మంజునాథ్ జనసేన కనగనపల్లి, వరలక్ష్మి కొండాపురం, ఎస్ఎం రఫీ ఆయన యువకుడు, మన రఫీ అయిన రాజానపల్లి, అదేవిధంగా సర్పంచ్ గారైన సౌమ్య ఆలమూరు, మన బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, అదేవిధంగా మన సిపిఐ నాయకుడైన మా తమ్ముడు మల్లికార్జున గారికి, మల్లి గారికి, అదేవిధంగా వేదిక రంగచ్చిన మా మండలం కన్వీనర్లు, మాజీ కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, ఇక్కడికి ఇచ్చేసిన పత్రికా విలేకరులకు, పోలీస్ సోదరులకు, అదేవిధంగా మా రాప్తాడు నియోజకవర్గం తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా అదేవిధంగా టమోటా మండి నాయకులు కానీ మన రాప్తాడు నియోజకవర్గంలో మన చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, డైరెక్టర్లు వీరికి సహకరించిన ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు 5,000 మంది పైన ఈరోజు మార్కెట్ చైర్మన్ కి ప్రమాణ స్వీకరణకు ఇచ్చేసిన మరొక్కసారి మీకు అందరికి పాదాభివందనం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా మంది బూత్ కన్వీనర్లు కానీ, క్లస్టర్లు కానీ, యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, సాధికార సాధనలు కానీ ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆహ్వానితగా భావించి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా వచ్చినారు. మార్కెట్ చైర్మన్ అంటేనే మన రాప్తాడు నియోజకవర్గంలో గతంలో కూడా 2014-19లో చాలా కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఆ రోజు కూడా మాక చైర్మన్ అనుకోవడంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయిన రోజులు కూడా మనం చూసాం. లాస్ట్ లో కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం. ఈ రోజు మన రాప్తాడు నియోజకవర్గానికి ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం. ఏర్పరిచేందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు గారికి కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మన రాప్తాడు నియోజకవర్గానికి సపరేట్ గా మనకు మార్కెట్ చైర్మన్ గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా మన చైర్మన్ గా ఉన్నాం. కానీ ఇప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉన్నాం. కనీసం మార్కెట్ యార్డ్ మన సైట్ కూడా లేదు. ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇదే మార్కెట్ కి మొన్ననే కలెక్టర్ గారిని కూడా అడిగాం. గొందరెడ్డిపల్లి దగ్గర 30 ఎకరాలు ఉంది, ఆ భూమి కూడా మాకు కేటాయించండి, సపరేట్ గా మేము అక్కడ మార్కెట్ యార్డ్ కూడా మనం పెడతామని కూడా చెప్పింది కూడా జరిగింది. అదే కాకుండా పశువుల సంత కూడా అక్కడే పెట్టాలని, ఇవి 2 కూడా మనం పెట్టుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఆదాయం కూడా ఎక్కువ కూడా వస్తుంది. అప్పుడు మనం మార్కెట్ చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గాని, కమిటీ సభ్యులందరూ కూడా కలిసి
మంచి పేరు ప్రతిష్ట కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. మనం ఇప్పుడే మన అన్న పార్థసారథి గారు మన రాప్తాడు నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా అవసరమైతే పార్థన్న గారు నేను కూడా వెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ కూడా చేసుకుందామని మరొకసారి కూడా నేను చెప్తున్నాం. ఈ మార్కెట్ కి చాలా ఒక ఇందాక శ్రీరామరావు అన్నట్లు ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం, రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం నుండి కూడా పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో అతనివ నీళ్లు, ఇంకో సైడ్ ఏమో పియర్ నీళ్లు. ఈ రకంగా కాకుండా చెరువు టు చెరువు కూడా దాదాపు 4-5 చెరువులకు మనం నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాల్లో రైతన్నలందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ చైర్మన్ కూడా సుధాకర్ గారికి ఎందుకు ఇచ్చామంటే మార్కెట్ యార్డ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ గాని కమిటీ సభ్యులు అందరూ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది నష్టం వస్తుంది, ఏది లాభం ఉంటుందని కూడా తెలుసుకొని రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు. ఒక సుధాకర్ ఒకరు అని కాకుండా వేదిక మీద కూడా చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలా మంది కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అందరినీ కూడా అంటే 1 by 1 అందరినీ కూడా మనం కొట్టేస్తాం. సింగిల్ విన్ అధ్యక్షులు కూడా పేర్లు పంపించాం. దాంతో పెట్టుకుంటే ఒక సింగిల్ విన్కి వచ్చి 3 పేర్లు పోయినాయి. దాదాపు 27 మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కానీ ప్రభుత్వం పదవులు కానీ తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడినారు. రాప్తాడు నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉండింది. ఈ రోజు రాప్తాడు నియోజకవర్గం అంటేనే మంచి పేరు ప్రతిష్ఠ ఉండే నియోజకవర్గంలో మనం తీర్చిదిద్దామని కూడా చెప్పుకోవచ్చు. 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు నా ప్రాణం ఉన్నంతసేపు, పరిటాల కుటుంబం ఉన్నంతసేపు మిమ్మల్ని మరవమని కూడా చెప్తున్నాం. మీకే కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా ఆదుకోవడానికి కూడా పరిటాల కుటుంబం ఉంటుందని కూడా చెప్తున్నాం. అదే మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరూ 3 నెలలకు ఒకసారి మేము తప్పకుండా మీటింగ్ కూడా పెట్టాలి. మీటింగ్ లో కూడా కొన్ని అజెండా కూడా మేము రెడీ చేసి మాకు కూడా ఇస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి నేను కూడా మీకు అందరికి కూడా సపోర్ట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఏ రైతు ఏ పంట పెట్టాలా అనే విషయాలు కూడా మీరు తెలుసుకొని రైతులకు కూడా అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు ఏం చేస్తున్నామంటే టమాటా రైతులు ఉంటారు, ఒక ఆయనకి 10 లక్షలు వచ్చిందంటే వెంటనే 10 మంది పెట్టే పరిస్థితి అవుతుంది. ఆ విధంగా పెట్టినప్పుడు చాలా మంది రైతులు నష్టపోయి రోడ్డు పాలన పడే పరిస్థితి మనం అందరం కూడా మన కళ్ళాన్ని కూడా మనం చూసాం. బెండంటే టమాటా గాని అరటి గాని ఇట్లా రకరకాల ఫ్రూట్స్ కానీ అదేవిధంగా అన్ని రకాలు కూడా మనం పెట్టినప్పుడు ఏ పంట ఏ టైంలో పెడితే 10 రూపాయలు మనకి లాభం వస్తుందనే విషయం మీరు కూడా తెలుసుకొని పంటలు పెట్టాలని ఇక్కడుండే మా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇదే కాకుండా వేరే చెనక్కాయ కానీ కంది కానీ ఇవన్నీ కూడా నిన్ననే మనం స్టార్ట్ చేసాం. చెనక్కాయలు కూడా ఎవరికైతే పంట పెడతాం అలాంటి వాళ్ళే వేరే చెనక్కాయ కూడా తీసుకోండి. చెనక్కాయ తీసుకున్నప్పుడు కూడా మూట కూడా ఓపెన్ చేసి ఆ చెనక్కాయలు బాగున్నాయా లేదా అని ఒక్కసారి మీరు చూసిన తర్వాతే చెనక్కాయ కూడా తీసుకోవాలని చెనక్కాయలు కూడా నేను కూడా చూసినప్పుడు ఒక మూటలో చెనక్కాయలు తీసుకొని నేనే వలిసాం. వలిసిన తర్వాత ఒకే మూటలోనే 5 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు మనం పంట పెడితే ఒకటేమో మనకు వస్తుంది, ఇంకోటేమో నీరుకుంట అవుతుంది, ఒకటేమో చెనక్కాయ అవుతుంది, ఒకటేమో మనకు వస్తుంది. ఇట్లా రకరకాలుగా కూడా ఆ చెనక్కాయలు వేస్తే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక రైతుగా నేను కూడా ఒక రైతు కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఏదైనా మనం పంట పెట్టినప్పుడు ఒక్కసారి అంటే 2 సార్లు ఆలోచన చేసి మీరు కూడా పెట్టాలని కూడా నేను కోరుకుంటున్నాం. కంది కూడా ఇస్తారు తప్పకుండా మన ప్రభుత్వం
ఇప్పుడే దాదాపు 50,000 క్వింటాలు వేరుశెనగకాయ వచ్చినాయి. నేను మండలి కలెక్టర్ గారిని అడిగాం, ఇంకా 1,00,000 క్వింటాలు కూడా ఈ జిల్లాకు కూడా కావాలి. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి కూడా దాదాపు 2 కూడా కలిపి 3,00,000 క్వింటాలు కూడా కావాలి. చెనక్కాయ మీరు తెప్పించండి, రైతులు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు, వెంటనే తెచ్చి ఇప్పించాలని అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పింది కూడా జరిగింది. కందలు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతుని కూడా తీసుకొని మంచి పంటలు పెట్టాలని దేవుడి దైవాలు మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు పంటలు పెట్టి పంటలు బాగా పండించాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు పేరున నేను కోరుకుంటూ, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ గారు కానీ, మన వైస్ చైర్మన్ రమణ, మన గంగలకొండ కృష్ణ గారు కానీ అందరూ కూడా మీరు అన్యోన్యంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి రాప్తాన్ నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఎన్నకొండ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా వంతు ఏం కావాలన్నా తప్పకుండా మన రాప్తాన్ నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ బాగా బ్రహ్మాండంగా కూడా చేసుకున్నామని కూడా చెప్తున్నాం. ఇప్పుడే రాప్తాల్లో కూడా ఒక ఆఫీస్ కూడా తీసాం. అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడ ఉంటుంది. తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసి కష్టపడి చేస్తానని మరొకసారి మీకు అందరికీ కూడా పరిటాల బ్రాండ్ అంటే ఏంటనేది తప్పకుండా నేను నిరూపిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ, అక్షరాలందరూ కూడా భోజనాలు కూడా చేసి జాగ్రత్తగా వెళ్ళాలని మరొకసారి మీకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు మార్కెట్ లారీ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు మార్కెట్ చైర్మన్ గారిని సన్మానించడానికి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా వందన సమర్పణగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం మల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఇక్కడ కూర్చోవాల్సిందిగా కోరుచున్నాను. ప్లీజ్ డైరెక్టర్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా ఇక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ దయచేసి ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి. ప్లీజ్ అందరూ కూడా ఒక్కొక్కరు లైన్ లో రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ అందరూ